శాశ్వతమైన ఈ జీవితకాలం అంతటా కూడా ఆయన మిమ్మల్ని అంటి పెట్టుకొని తోటి సంఘంలో విరాజిల్లుతూ అనేక మందిని ఆత్మీయంగా బలపరుస్తూ మేము అంతకంతకు బలపడుతూ మీ సన్నిధిలో తండ్రి సంతోషంగా గడిపే దినాలను మా జీవితాంతం మీరు దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతా నాయన క్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాం నాయన. ఆమెన్, ఆమెన్. మంచిది. మొదటి రాజుల గ్రంథము క్షమించండి, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. చదవగలరా ఎవరైనా? ఘనురాలైన షునేమీయురాలు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోయే పాఠ్యభాగం. ఒక దినమందు, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. కొంచెం సౌండ్ పెంచు అన్నయ్య. హలో. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం ఏం చేద్దామంటే, మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, ఒక బల్ల, పీట, దీపస్తంభాన్ని ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా మనం కట్టినటువంటి ఇంటిలో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి గదిలోనికి చొచ్చి అక్కడ పరుండెను. మంచిది. లేఖన భాగాలన్నీ మీరు విన్నారు. విషయం ఏమిటంటే, ఎలీషా గారు ఒక ప్రవక్త. ఆయన యెరోబాము అలాగే ఆహాబు తర్వాత ఎంతమంది అయితే రాజులు ఉంటారో, ఇంచుమించుగా ఒక 3-4 రాజుల కాలంలో ఎలీషా గారు ప్రవక్తగా పనిచేశారు. ప్రవక్తగా పనిచేస్తున్న ఆ యొక్క కాలంలో అనేక ప్రాంతాలు అని అంటే, ఇజ్రాయేలు భూభాగం అనేది చాలా పెద్దది. అంటే ఒక వ్యక్తి తిరిగి మరి సువార్త ప్రకటించాలి అని అంటే చాలా టైం పడుతుంది. భూభాగము. ఆయన ప్రవక్తగా ఉంటూ అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు కూడా సువార్త కొరకు మరి ప్రతి దినము కూడా వెళుతూ ఉంటాడు. దైవజనుడు. ఎలీషా గారిని ఒక దైవజనుడు అని కూడా చెప్పడం జరుగుతుంది. మనం కూడా దైవజనులుగా ఉన్నప్పుడు మనం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము, చేస్తూ ఉన్నాము, ఇకపై కూడా చేస్తాము. అలాగుననే ఎలీషా గారు కూడా చక్కగా అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తూ యూదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంతాలన్నింటిలో వాక్య పరిచర్య చేస్తున్నాడు. అయితే ఈ పరిచర్య, ఈ యొక్క ప్రయాణంలో ఒక పట్టణానికి వచ్చాడు. ఏం పట్టణం? ఆ పట్టణం పేరేమిటి? షూనేము. షూనేము అనే ఒక పట్టణానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక స్త్రీ అట, ఆవిడను దేవుడు ఏమని పిలిచాడు? ఘనురాలైన ఒక స్త్రీ. ఆలోచించండి. దేవుడు పాత నిబంధనలో ఒక వ్యక్తి అన్నటి రోజున బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు సహోదరుడు
ఒక సంవత్సరం అయింది ఆ వ్యక్తి బాప్తిస్మం తీసుకొని. ఆ వ్యక్తి అడిగాడు, అన్న పాత నిబంధన క్రొత్త నిబంధన ఏంటన్నా? క్రొత్త నిబంధన ఇవ్వాల్సి వస్తే పాత నిబంధనను దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే నేను ఒక మాట చెప్పాను. ఆయన పాత నిబంధన కొట్టివేయబడింది. పాత నిబంధన కొట్టివేయబడినా కూడా కొన్ని ఆజ్ఞలు మాత్రమే కొట్టివేయబడ్డాయి, అన్నీ కొట్టివేయబడలేదు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే పాత నిబంధనలో చరిత్ర ఉంది. పాత నిబంధనలో చరిత్ర ఉంది. ఎవరి చరిత్ర? ఆదాము గారి చరిత్ర, అనగా మనుషుల కొంచెం సౌండ్ తగ్గియండి, గట్టిగా మాట్లాడతాను. హలో. ఆదాము గారి చరిత్ర, ఆ తర్వాత హానోకు గారి చరిత్ర, కయ్యను హేబెలు చరిత్ర, అబ్రహాము గారి చరిత్ర, మోషే గారి చరిత్ర. ఈ చరిత్ర అంతా కూడా ఆ యొక్క పాత నిబంధనలోనే ఉంటుంది. అయితే దేవుడు ప్రపంచ మానవాళి కోసం ఒక గ్రంథాన్ని వ్రాయిస్తూ, ఒకే గ్రంథాన్ని వ్రాయిస్తూ, ఆ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల గురించి మరి మనకు తెలియజేశాడు. ఆ వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళు కాకపోతే మనకు ఈ వాక్యం ఎప్పటి వరకు ఉంటుందండి? ఈ గ్రంథం మనకి ఇందులో కొత్త విషయాలు చేర్చలేము, ఉన్న విషయాలను తీసివేయలేము. ఇంక ఇది స్థిరమైపోయింది కనుక ఇంక ఈ బైబిల్ గ్రంథం తప్ప దేవుడు మాట్లాడవలసిన మాటలు మరేమీ లేవు. అయితే ఈ సంపూర్ణమైన ఈ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి ఉచ్చరిస్తున్నాడు అని అంటే ప్రపంచ మానవాళి కోసం, యావత్తు ప్రపంచం కోసం ఆ వ్యక్తిని గురించి బాగా స్టడీ చేయాలి మనం. ఆ వ్యక్తి గురించి ఇక్కడ మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఎందుకు ఈ వ్యక్తుల గురించి వ్రాయిస్తున్నాడు, ఎందుకు ఆ చరిత్ర గురించి వ్రాయించాడు అనే దానికి ఒక చిన్న సమాధానం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చదవాలి. ఈ సంగతులు దృష్టాంతములుగా, ఈ సంగతులు అనగా పైనుంచి చెప్పుకుంటూ వస్తున్నవి పాత నిబంధనలోని ఇశ్రాయేలీయుల గూర్చిన చరిత్ర. పాత నిబంధన అంతా ఎక్కువ 90% ఇశ్రాయేలీయుల గురించే వ్రాయబడింది. వారి గురించి ఈ సంగతులు అంటున్నాడు. చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వాళ్ళకు సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. పాత నిబంధనలోని సంగతులు మనకు దేనికి ఉపయోగపడతాయి అంటే అందులోని కొంత చరిత్ర, కొంతమంది వ్యక్తుల యొక్క చరిత్ర మనకు బుద్ధిని కలుగజేస్తాయట. ఈరోజు బుద్ధి కలిగించుకునే విధానంలో ఒక వ్యక్తి బ్రతికింది. ఆవిడే ఆ స్త్రీ, ఘనురాలైన ఆ స్త్రీ. ఆవిడ ద్వారా ఈరోజు మనం కొంత బుద్ధి నేర్చుకుందాం. స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కళ్ళం. మంచిది. ఘనురాలు అంటున్నాడు. ఆ షూనేము పట్టణంలో ఉన్నటువంటి ఒక స్త్రీని సాక్షాత్తు దేవుడే ఘనురాలు అని ఉద్ఘాటిస్తున్నాడు. ఆలోచించండి, ఒక వ్యక్తిని ఘనురాలు అనాలి అంటే, అది దేవుడు అనాలి అని అంటే ఎంత కష్టం. మనతో ఉన్న వాళ్ళతోటి, మన యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళని గురించి మనమే వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అని మాట్లాడడం కష్టం. అలాంటిది ఒక వ్యక్తి గురించి సాక్షాత్తు పరమందున్న సర్వశక్తిమంతుడైన దేవుడే ఘనురాలు అని మాట్లాడుతున్నాడంటే మనం చాలా నిశ్చితంగా ఈ వ్యక్తిని మనం స్టడీ చేయాలి. ఘనురాలు, ఈవిడ ఘనురాలు ఎలా అయ్యింది అని మనం మాట్లాడితే, దేవునికండి ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా వెర్రివారే, కానీ ఈవిడ మాత్రం ఘనురాలులాగా కనపడిందట. ఒక వ్యక్తి ఘనత సంపాదించుకోవడానికి ఏం చేయాలి అని మనం ఒకసారి ఆలోచిస్తే ఒక వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథము, మీరు చాలా స్పీడ్గా ఉండాలి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము. ఘనత
సంపాదించుకోవడానికి ఏం చేయాలి? పురుషుడు కానీ స్త్రీ కానీ. బైబిల్ గ్రంథమే చెప్పాలండి. ఏదైనా దేని గురించైనా బైబిల్ గ్రంథమే చెబుతుంది. మనుషుల చరిత్ర కానీ, పక్షుల చరిత్ర కానీ, సకల కోటి జీవరాశుల చరిత్ర కానీ, ఒక మనిషి యొక్క కుటుంబ వ్యవస్థ కానీ, వివాహ వ్యవస్థ కానీ, కుటుంబ వ్యవస్థ బాగుపడటానికి కానీ, పతనమైపోవటానికి కానీ, అన్ని విషయాల గురించి మనకిచ్చిన ఈ దైవ గ్రంథంలో పొందుపరిచాడు దేవుడు. మంచిది. యోబు గ్రంథము 28:28. అన్నీ చెప్పగలిగిన దేవుడు ఘనులుగా కూడా ఎలా మారగలరో చెప్తున్నాడు. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. సామెతల గ్రంథం 3:16 కూడా ఒకసారి తీయండి. సామెతల గ్రంథము 3:16 దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. ఏమిటండి దాని అని అంటే ఏమిటి? దాని కుడి చేతిలోనట దీర్ఘాయువు ఉందట. దీర్ఘాయువు అంటే అధిక ఆయుష్, ఎక్కువ సంవత్సరాలు జీవించటం. ఓకేనా? దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో చదవాలి ధనము ఘనత ఉందట. దేని కుడి చేతిలో దేని ఎడమ చేతిలో అని అంటే పైనుంచి చదువుకుంటూ వస్తే జ్ఞానము గురించి మాట్లాడుతున్న మాట అది. జ్ఞానము కుడి చేతిలోనట దీర్ఘాయువు ఉందట, జ్ఞానము ఎడమ చేతిలోనట ధనము ఘనత ఉందట. ధనము ఘనత. జ్ఞానం అంటే ఏమిటి? వాక్యమే జ్ఞానము. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అని ఉంటుంది రోమపత్రికలో. ఓకేనా? మంచిది. వాక్యము కలిగిన వాడు ధనవంతుడు అవుతాడట, దానికంటే మరి ముఖ్యంగా ఘనవంతుడు కూడా అవుతాడట, ఘనత కలిగిన వాడు అవుతాడట. ఈ వాక్యము మనిషికి ఏమిస్తుందంటే సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుంది, ఎముకలకు సత్తువ ఇస్తుంది. గనుక వానికి దీర్ఘాయువు కూడా వస్తుందన్నమాట. అంటే అధిక ఆయుష్ను కూడా తను పొందుకోగలుగుతాడు. ఆ జ్ఞానము, ఆ వాక్యము నేర్చుకోవటం వలన ఆ జ్ఞానము లేదా ఆ వాక్యము నీకు ఇస్తున్న బహుమతులు ఏంటంటే దాని కుడి చేతిలో ఉన్నటువంటి దీర్ఘాయువు నీకు ఇస్తుంది, దాని ఎడమ చేతిలో ఉన్నటువంటి ఘనతను కూడా నీకు ఇస్తుంది అని అంటే ఈ మాటలను బట్టి ఈ స్త్రీ ఘనత కలిగినదిగా ఎంచబడుతుంది గనక ఈవిడికి వాక్యము తెలుసు అని మనకు అర్థమవుతుంది. మంచిది. మరొక వచనాన్ని మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 11:16. తెలియకుండా ఎలా ఉంటుందండి వాక్యము కానీ దేవుడు కానీ? ఎందుకంటే ఆ షూనేము అనే పట్టణం ఇజ్రాయేలు ప్రాంతంలోనే ఉంటుంది. ఇజ్రాయేలు అనగా యెహోవాను ఎరిగిన జనం వాళ్ళందరికీ ఆ యొక్క ప్రాంతాలలో ఉన్న ఏ పట్టణాలు అయితే ఉంటాయో ఆ పట్టణాలన్నిటికీ కూడా యెహోవా సుపరిచితమే, ధర్మశాస్త్రము కూడా వాళ్ళకి తెలుసు. గనుకనే ఈవిడ దైవజనుణ్ణి స్వీకరించి దైవజనునికి మంచి ఆతిథ్యం ఇస్తుంది. తర్వాత మనం చదువుకుందాం. ఓకే, సామెతల గ్రంథము 11:16. నెనరుగల స్త్రీ ఘనత నొందును. నెనరుగల స్త్రీ ఘనత నొందును. నెనరు అనగా దయా, ప్రేమ అనేటటువంటి పర్యాయ పదాలు. ప్రేమ, దయ, ఈ రెండు లక్షణాలు కూడా ఆవిడలో ఉన్నాయో లేదో మనం చూద్దాం. మంచిది. చాలండి, అజీర్తి చేసిద్ది. 8వ వచనం చదువుకుందాం. ఇక 2వ రాజుల గ్రంథము 4:8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేసెను. విస్తారమైన పరిచర్యలో తిరుగుతున్న ఆ దైవజనుడు ఎండన పడిపోతూ ఉన్నాడు, వర్షానికి పోతూ ఉన్నాడు, చలికి తిరుగుతూ ఉన్నాడు పరిచర్యకు. ఇది గమనించిన ఆ యొక్క స్త్రీ అనేక సార్లు ఆ యొక్క ప్రాంతాలలో తిరగటము, ఆయన యొక్క పరిచర్య చూసిన ఆ స్త్రీ భక్తి గల దైవజనుడని ఎరిగి
ఆవిడకి అర్థమైంది ఆయన పరిచర్యను చూసి, ఆవిడకి అర్థమైంది ఆయన యొక్క స్వార్థ పరిచర్యను చూసి, ఆవిడకి అర్థమైంది కఠినమైన ఆ బోధను చూసి, ఇతను భక్తిగల దైవజనుడని ఎరుగుదుము అని అంటది 9వ వచనంలో. మంచిది. అయితే ఆవిడ ఆ యొక్క దైవజనుడను ఆ ఎలీషా గారిని ఆహ్వానించి, తన ఇంటికి ఆహ్వానించి అలా రోడ్డున పడి వెళుతూ ఉంటే, అయ్యగారు మా ఇంటికి రండి దయచేసి, మీరు ఇలా ఎండన పడుతూ ఏమి వెళ్తారు, కాసేపు నీడ పట్టున సేద తీరి మీరు భోజనం పుచ్చుకొని బస చేసి వెళ్దురు కానీ అని అడిగిందట. అడిగినప్పుడు ఎలీషా గారు వెంటనే ఒప్పుకోలేదండి. దైవజనులు సామాన్యంగా ఎవని ఇంటిలో కూడా ఆతిథ్యము స్వీకరించరు, వారు ఆ ఇంటికి వెళ్ళరు. ఎలీషా గారు కూడా ఆ యొక్క ప్రాంగణం నుంచి వెళుతూ ఉంటే ఆ ప్రాంతంలో ఈవిడ వెళ్ళి అడిగిందట. ఆయన రాలేను అన్నాడట. రాలేను అన్నందుకు బ్రతిమలాడేసిందంట. బ్రతిమలాడి బలవంతంగా తీసుకెళ్ళిపోయిందట. ఆలోచించండి ప్రియులారా, ఇలా బలవంతంగా బ్రతిమలాడి తీసుకొని వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆయన ఆ రోజు వెళ్ళాడు, భోజనం చేశాడు, బస చేశాడు, చక్కగా సేద తీరాడు, పరిచర్యకి వెళ్ళిపోయాడు. మరోసారి ఎప్పుడైనా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటికి వచ్చేవాడట. ఇక్కడ మీరు ఆలోచించాలి. రాను అన్న ఆయన ఈసారి ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడల్లా ఆ ఇంటికే వెళ్తున్నాడట. ఆవిడ ఎంత బ్రతిమలాడి ఉంటుందో ఆలోచించండి, ఎంత హృదయపూర్వకంగా వేడుకొని ఉంటుందో ఆలోచించండి. ఒక దైవజనుడను సత్కరించటానికి, ఒక దైవజనునికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆ యొక్క స్త్రీ ఎంతగా బ్రతిమలాడి, ఎంతగా ఆహ్వానించేటటువంటి ఆ హృదయపూర్వకమైన ఆహ్వానం కలిగి ఉందో ఆలోచించండి. ఈ మధ్య కొంతమంది అండి ఎక్కువ అంటూ ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తారండి. కుటుంబంలో జరుగుతున్నవి ఇవి, కుటుంబ వ్యవస్థలో ఉండేవి. వారండి వాళ్ళ ఇంటికి వెళ్తారండి, మా ఇంటికి రారు. మేము కూడా వానిలాగా అన్నలమే కదా, వానింటికి వెళ్తాడు, మా ఇంటికి రాడు. లేదా మా చెల్లి మా పెద్దన్న ఇంటికి వెళ్తుంది తప్ప మా ఇంటికి రాదు అని అంటూ ఉంటారు ప్రియులారా. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తుంది, మన ఇంటికి ఎందుకు రావటం లేదు అని ఆలోచించాలి. వాళ్ళు చేస్తున్నది ఏమిటి, మనం చెయ్యలేకపోతున్నది ఏమిటి అని కూడా ఆలోచించాలి. మనం చేసేది ఏమీ లేదు, మనం అంతా కరెక్ట్గా ఉన్నాము, ఆవిడదే తప్పు, ఆవిడ పక్షపాత ధోరణి కలిగింది, లేదా ఆయన పక్షపాత ధోరణి కలిగిన వాడు కనుక ఆ ఇంటికి వెళ్తాడు, మా ఇంటికి రాడు అన్నటువంటి ఎక్కువ దృక్పథం ఉంటుంది మనుషుల్లో. మనల్ని మనం చూసుకోవటం లేదు. మన ఆహ్వానం ఎలా ఉంటుంది? మన ఆహ్వానం హృదయపూర్వకంగా, మన ఆహ్వానం సంతోషపూర్వకంగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు వస్తారు. చాలా కుటుంబాల్లో చూశానండి దీన్ని, చాలా కుటుంబాల్లో. మన ఆహ్వానం ఏది, మన పలకరింపేది, మన మాటలేవి, మన క్రియలేవి వారి పట్ల ప్రేమ కలిగి లేవు, ఉండవు. వచ్చినప్పుడు ఎడముఖం పెడముఖం అంటూ పలకరించకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకెలాగండి వెళ్తారు ఇంటికి? ఇలాంటి పరిస్థితులు ఉంచుకొని కూడా ఎదుటివారి మీద నిందలు మోపటానికి చూస్తూ ఉంటారు. కానీ ఈ స్త్రీ అట ఆహ్వానించే ఆ విధానంలో ఆవిడ బ్రతిమలాడటము ఇదంతా చూసి బలవంతం చేసిందట. దీని అంతటిని చూసిన ఆ దైవజనుడు, ఈవిడ యోగ్యురాలు, దైవజనునికి ఆతిథ్యం ఇవ్వడానికి ఈవిడ యోగ్యురాలు, ఈసారి ఇటువైపు వచ్చినప్పుడల్లా సంతోషంగా, నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా ఈ ఇంటిలోనికి వెళ్ళి మనము ఆ సేద తీరొచ్చు, మనం బస చేయొచ్చు అన్న ఒక ధీమా వచ్చింది. ఆవిడ బలవంతం వలననో, ఆవిడ బ్రతిమలాడటం వలననో నాకు తెలిసి కాళ్ళకి వెలగబడి ఉంటుందండి మన భాషలో చెప్పుకుంటే. రండి సార్ అని. మంచిది. భోజనమునకు రమ్మని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. మంచిది. 9-10 వచనాలు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్న, చదవండి ఒకళ్ళు. మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఓకే,
భోజనం పెట్టింది ఆ స్త్రీ. ఏ ఏ సమయాన్ని వచ్చినా కూడా ఆహ్వానించేసింది, మంచిది. ఒక పని అయితే చక్కగా నెరవేర్చింది. ఇప్పుడు దైవజనుని కోసం మరొక పని తలపెడుతుంది, మరొక క్రియ చేయాలనుకుంటుంది. ఏమిటా క్రియ అనంటే, ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న ఈ వ్యక్తి, ఈ దైవజనుడు ఎలీషా గారు భక్తి కలిగిన వాడు అలా అంటుంది. ఇందాక వాక్యం తెలుసు ఈవిడికని చెప్పుకున్నాం కదా. ఎలా తెలుసు అని అంటే, ఆవిడ ఇజ్రాయేలు ప్రాంతంలో ఉంది కనుక యెహోవా దేవుడు తెలుసు. ఆవిడ ఇజ్రాయేలు ప్రాంతంలో ఉంది కనుక యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా తెలిసే ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, భక్తి గల దైవజనుడు అని ఆవిడకి అర్థమైపోయిందట. అలా అర్థం చేసుకోవాలంటే భక్తి అంటే ఏంటో ముందు ఆవిడకి తెలియాలి. భక్తిని నేర్పించేది ఏ పుస్తకం అమ్మ? ఎవరైనా చెప్పగలరా? భక్తిని నేర్పించగలిగేది, విశ్వాసం అంటే ఏంటో చెప్పగలిగేది ఏమైనా ఉందా ప్రపంచంలో? పుస్తకం ఒక్క బైబిల్ గ్రంథం మాత్రమే. ఆ యొక్క ధర్మశాస్త్రం తెలుసు ఆ స్త్రీకి. అందుకనే ఆ ధర్మశాస్త్రం నుండి భక్తి అంటే ఏంటో తెలుసుకుంది. ఈ భక్తి ఆ ఎదుటి దైవజనుల్లో ఉంది అని అర్థమైంది. అంతేకాదండి, ఆ స్త్రీలో కూడా భక్తి పుష్కలంగా ఉందని మనకి కింది వచనాల్లో చదివితే అర్థమవుతుంది. మంచిది. భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఏమండి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నాడు కదా ఈ వ్యక్తి, ఈ దైవజనుడు, ఇతను భక్తి గల దైవజనుడని నాకు తెలుసు. అయితే మనం ఏం చేద్దామంటే, మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, స్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని అనేను. మంచిది. ఎందుకు ఒక రూము కట్టించాలి అని అనుకుంది? ఒకసారి ఆలోచించండి. ఒక దైవజనుడికి ఏకంగా ఇల్లే కట్టిస్తుంది అని అంటే ఆవిడలో ఎంత భక్తి, దేవుడంటే ఎంత ప్రేమ, దైవజనులంటే ఎంత గౌరవము, ఎంత భక్తి, ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి పిల్లరా. ఒకసారి ఆలోచించండి. ఒక స్త్రీ ఎంత చేయగలుగుతుంది అని అంటే, పురుషులుగా స్త్రీలుగా ఉన్న మనం దేవుని నిమిత్తమును, దైవ సేవకుల నిమిత్తమును మనం ఇంకెంత చేయగలం? మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాను. అయితే తన భర్తతో మాట్లాడుతుందట, మనం ఇల్లు కట్టిద్దాము అని. ఇల్లు ఎందుకు కట్టాలి అని అంటే, మరి దైవజనుడు వచ్చినప్పుడు ప్రార్థనలు ఉంటాయి, బైబిల్ పఠనం ఉంటుంది, బైబిల్ చదువుకోవటం ఉంటుంది, ఆ యొక్క గ్రంథాన్ని చదువుకోవటము, పరిశీలించటము, ప్రార్థనలు ఉంటాయి. అందరూ ఒకే ఇంటిలో ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది కదండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇంటిలో రకరకాల పనులు జరుగుతూ ఉంటాయి. అదే ఇంటిలో ఈయన కూడా వచ్చి బస చేయాలి అని అంటే, ఆ పనుల వలన రకరకాల శబ్దాలు, వారి మాటల వలన శబ్దాలు ఆయనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని ఆయన ప్రార్థనకు, ఆయన వాక్యము చదువుకోవటానికి, ధ్యానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఇల్లు కట్టించాలని ఆవిడ అనుకుంది. ఈ అనుకునే ఈ క్రమంలోనండి తనంతట తాను సొంత నిర్ణయాలు తీసుకొని చేయలేదండి. ప్రియులరా, జాగ్రత్తగా గమనించండి. ఒక స్త్రీ అయ్యుండి దేవునికే, దైవ సేవకులకే చేస్తుంది. చేసే ఈ క్రమంలో తన సొంత నిర్ణయాలు తీసుకోలేదు, తన సొంతంగానే పనులు జరిగించలేదు. ఎవరికి చెప్తుంది? ఎవరి సహాయం తీసుకుంటుంది? ఎవరి అనుమతితోటి చేస్తుంది అని అంటే, తన భర్తతో చెప్పి తన భర్తను ఒప్పిస్తుందండి. అంతే కదా. మనం కూడా ఏదైనా మంచి వస్తువు కొనాలనుకున్నాం అనుకో, లేదా మన పిల్లలు మంచి వస్తువు ఫలాంది కావాలనుకుంటే, నాన్న అది అలా పనిచేస్తుంది నాన్న, ఇలా పనిచేస్తుంది నాన్న, అది బాగా ఉపయోగపడుతుంది నాన్న, అందరికీ ఉపయోగపడుతుంది నాన్న, చాలా నాళ్ళు పనిచేస్తుంది నాన్న అని వాళ్ళు ఎలాగైతే చెప్తారో ఒక వస్తువును తీసుకోవడానికి, మనం కూడా ఏదైనా ఒక మంచి వస్తువుని తీసుకోవడానికి చాలా ఆలోచిస్తాం. అలాగుననే దైవజనుడికి ఈ యొక్క ఆ గది కట్టించడానికి ఆవిడ తన భర్తను ఒప్పించే విధానం ఎలా ఉంది అని అంటే, ఏమండి, అతడు గొప్ప దైవజనుడండి, గొప్ప పరిచర్య చేసే వ్యక్తి అండి, మంచి భక్తిపరుడండి, ఆయనకి ఇల్లు కట్టిద్దామండి, మన దగ్గరకు వచ్చి చూపోవచ్చున్నప్పుడు ఆయనకి ఇబ్బందిగా ఉంది కదా ఇదే రూమ్లో, కనుక ఆయన కోసం ప్రత్యేకంగా ఒక చిన్న గది, మనం గొప్ప పని చేసిన వాళ్ళం అవుతామండి, ఆ సేవకునికి ఆయన సహాయం చేసిన వాళ్ళం అవుతామండి అని తన భర్తను ఒప్పించుకుంటుందండి ఆవిడ. ఒప్పించుకొని
మొత్తానికి అయితే ఒప్పించేసి ఆ రూమ్ కట్టించిన తర్వాత మంచము, బల్ల, దీపస్తంభము, పీట అన్నీ అమర్చేసింది. ఈ మధ్యకాలంలో దైవజనులను పిలిచినప్పుడు ఇన్ని సౌకర్యాలు కల్పించలేకపోతూ ఉన్నారు. కన్వీనర్స్ కూడా పట్టించుకోవటం లేదండి. నాకు తెలిసిన ఒక ఆయన సంతోష్ డాడీని పిలిచి, డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ గారిని, ఆయనకి రూమ్ ఏమి ఏర్పాటు చేయలేదండి. అటువైపు పశువులు కట్టేసి ఉంది, రేకులేసి, అటువైపు పశువులు, మధ్యలో కర్రలు ఉన్నాయి, యువతల రేకుల కింద మంచం వేస్తాడు ఆయనకి. అక్కడేమో వాసన వచ్చేస్తూ ఉంది. ఇలా ఉంటున్నారండి ఈ మధ్యకాలంలో. ఆయన దైవజనుడే, ఆ పని చేసిన ఆయన కూడా దైవజనుడే. ఆ ప్రాంతం పేరు ఎందుకులేండి, అటు అద్దంకి వైపు సేవ చేస్తూ ఉంటాడు. చూడండి ఎలా మారిపోతున్నారు. ఈవిడ దైవజనురాలు కూడా కాదండి, ఈవిడ వాక్యం తెలిసిన ఒక వ్యక్తి, జ్ఞానం తెలిసిన ఒక వ్యక్తి. ఈవిడ ఆ దైవజనునికి ఎంత గొప్పగా ఆతిథ్యం ఇస్తుందో, కావలసినవన్నీ అమర్చిందా, కావలసినవన్నీ ఏర్పాటు చేసింది. ఆ రూమ్లో అన్నీ ఏర్పాటు చేసిందట, కొరత లేకుండా. మన యొద్దకు వచ్చినప్పుడల్లా అతడు బస చేయవచ్చునని చెప్పెను. మంచిది. ప్రతి విషయాన్ని కూడా తన భర్తతో చెబుతూ, దేవుని పైన అయినా కూడా తన భర్త అనుమతితో చేస్తుంది. ఈ రోజుల్లో భర్త అనుమతితోటి లేదా భర్తకు చెప్పి చేసే స్త్రీలు కనుమరుగైపోతూ ఉన్నారు. భర్త అనుమతితోటి దేవునికి చేయాలన్నా లేదా వాళ్ళ సొంత కార్యాలు చేయాలన్నా కూడా అసలు భర్తలతోటి చర్చించటమే లేదు. భర్తను అసలు లెక్క కూడా చేయటంలా, ఖాతరు కూడా చేయటంలా. ఇంకొంతమంది అయితే ఈ మధ్యకాలంలో ఒక నది దగ్గరికి తీసుకుని వెళ్ళి తన భర్తని నెట్టేసిందంట. ఆ నదిలో 10 మంది వచ్చి కాపాడినారు. ఎట్నో బాబు, చాలా దరిద్రంగా, దారుణంగా స్త్రీలు తయారైపోతూ ఉన్నారు. ఒక 5 ఏళ్ల నుండి 780 మంది భర్తలను చంపేశారంట స్త్రీలు. 5 ఏళ్ల కాల పరిధిలో 780 మంది భర్తలను చంపేశారట. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయం వేస్తుందన్న రీల్స్ వస్తున్నాయి. సరే, మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట స్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. తరువాత అతడు అక్కడికి ఒక దినాన వచ్చి ఆ గదిలో చొచ్చి పరుండి ఉండెను. పిమ్మట తన దాసుడైన గెహాజీని పిలిచి, డౌట్ వచ్చేసిందండి. ఆ చక్కగా రూమ్ కట్టించింది, అందులో అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ పరిచర్య నిమిత్తం ఒకరోజు ఆయన వచ్చాడు. ఎలీషా గారు వస్తారు కదా వాడుక చొప్పున, అలా వచ్చాడు. ఆయన కోసం ఏర్పాటు చేసిన రూమ్లో ఆ మంచం మీద పడుకున్నాడు. అలా పడుకొని ఆలోచించాడు. ఏమని ఆలోచించాడంటే, ఈవిడ మన పట్ల కింద ఉంటుంది ఆ మాట, ఇంత శ్రద్ధాభక్తులు, 13వ వచనంలో ఇంత శ్రద్ధాభక్తులు కనపరిచింది, ఈవిడికి నేను ఏమన్నా చెయ్యాలని ఈవిడ ఆశపడుతుందా? అంతే కదండి. మనకెవరైనా సహాయం చేస్తున్నారనుకో, వాళ్ళకేదో అవసరం ఉంటుంది, మనతోటి వాళ్ళకేదో అవసరం ఉంటుంది, అందుకే అడగకుండానే తెచ్చిస్తూ ఉంటారు. అలాగుననే ఈయనకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఈవిడ ఇంత భక్తి కనపరుస్తుంది, ఈవిడ ఇంత ఆతిథ్యం చేస్తుంది, నా వలన ఏమైనా ఆశపడుతుందా, నా వల్ల ఏమైనా కోరుతుందా అని ఒకసారి డౌట్ వచ్చేసి ఆవిడని పిలవమన్నాడు. ఆ చక్కగా ఆవిడ వచ్చింది, పైకి వచ్చేసింది. వచ్చిన తర్వాత గెహాజీని దగ్గరికి పిలిచాడు. గెహాజీని పిలిచి గెహాజీకి చెప్పాడు, ఆవిడేమన్నా తన గురించి లేదా ఆవిడ గురించి రాజుతో కానీ సైన్యాధిపతులతో కానీ నేను మాట్లాడాలని ఆవిడ ఆశపడుతుందా, ఒక్కసారి వెళ్ళి కనుక్కో అని అంటాడు గెహాజీతోటి. అప్పుడు గెహాజీ వెళ్ళి ఆవిడతో ఈ మాట చెప్తాడు. చెప్పినప్పుడు ఆవిడ అంటది, అవసరం లేదండి, నేను నా స్వజనులలోనే కాపురం ఉంటున్నాను అని అంటది. నేను నా స్వజనులలోనే కాపురం ఉంటున్నాను అంటది. ఈవిడ ఆస్తి కలిగిందండి. ఈ మాటల యొక్క భావం చెప్తున్నా. ఈవిడికి ఆస్తి పాస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. దైవజనుడికి ఇల్లే కట్టేసిందంటే మీరు ఆలోచించుకోండి ఒకసారి. పొలాలు ఉన్నాయి, తర్వాత వచనాల్లో చదువుకుంటే పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, చక్కగా మంచి ఇల్లు ఉంది. అయితే
ఎందుకంటే ఎలీషా గారు ఆ మాట అనింది, ఈ మధ్యకాలంలో స్థలాలు రోడ్డు మీద కనబడితే కబ్జాలు చేసేస్తూ ఉన్నారు. స్థలాలు కనపడినా, పొలాలు కనపడినా వెంటనే కబ్జా చేసేస్తున్నారు రాజకీయ నాయకులు, అధికారులు. అయితే ఇదే సందర్భం ఏమన్నా జరిగిందా ఆ స్త్రీలో కూడా అనుకొని ఆయన రాజుతో ఏమైనా మాట్లాడాలా, సైన్యాధిపతితో ఏమైనా మాట్లాడాలా? ఎందుకంటే సైన్యాధిపతి అంటే రక్షక భటుడు. ఈ రక్షక భటుడు మాత్రమే ఎవరినైనా కూడా గద్దించగలడు, ఎవరు ఏది కబ్జా చేసినా ఇప్పించగలడు, మన పోలీస్ వ్యవస్థలాగా. అందుకని నేను నీ కోసం రాజుతోనైనాను, అధికారులతోనైనాను, లేకపోతే సైన్యాధిపతితోనైనాను నేను మాట్లాడాలా అని అడిగినప్పుడు, అవసరం లేదయ్యా, నేను నా స్వజనంలో ఉంటున్నాను, నాకు ఏ సమస్య వచ్చినా నాకు వాళ్ళు చూసుకుంటారు, నా భూమిని ఎవరు కబ్జా చేసినా వాళ్ళు చూసుకుంటారు, నా స్థలాలను, నా పొలాలను ఎవరు కబ్జా చేసినా కూడా నేను నా స్వజనంలోనే ఉంటున్నాను కదా, వాళ్ళందరూ నా ఇంటి వాళ్ళే, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు పోట్లాడతారు అనేటటువంటి ఒక అర్థాన్ని మనకు తెలియజేసింది. మంచిది. ఇక ఆ మాట చెప్పిన తర్వాత ఎలీషా గారు ఇంకేమైనా కావాలా అని అడిగాడండి. అడిగినప్పుడు నాకేమీ అక్కర్లేదండి అని వెళ్ళిపోయింది కిందకి. అప్పుడు మరలా ఎలీషా గారు ఆలోచిస్తున్నాడు, ఈవిడికి చదవండి 13వ వచనం 14. ఎలీషా ఆమె నేను ఏమి కోరుచున్నదని వాడిని అడుగగా, అంటే ఆవిడని అడిగేశాడు ఎలీషా గారు, ఆవిడేమీ చెప్పలేదు. అప్పుడు గెహాజీతో చర్చ ఎలీషా గారు, ఆవిడ నా దగ్గర నుంచి మరి ఏం కోరుతుంది అని ఒక ప్రశ్న వేసినప్పుడు ఆయనకు తెలిసినది ఒకటి చెప్తున్నాడు. తెలిసినది షూనేమీరాలు ఆ స్త్రీ చెప్పింది కాదు, ఈయనకు తెలిసింది, గెహాజీకి తెలిసింది. మరి అనేక సార్లు వచ్చాడు కదా, ఇంటి పరిస్థితులు తెలుసు కాబట్టి ఆయన తెలిసింది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని అంటే, తనకు కుమారుడు లేడయ్యా, తనకి పిల్లలు లేరు, తనకి సంతానం లేదు. ఎందుకు లేరు? ఆ యొక్క భర్త వృద్ధుడు, ముసలివాడైనందున మరి ఆవిడికి పిల్లలు కలగలేదు. ఒకసారి ఆలోచించండి పిల్లరా, వృద్ధుడైన భర్తను పెట్టుకొని పిల్లలు లేకపోయినా, సంతోషము లేకపోయినా ఆవిడ ఆ భర్తను కనిపెట్టుకొని ఉంది అని అంటే గనురాలు అనొచ్చా? ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలండి, భర్తలను చంపేసే వాళ్ళని చూసాం. భర్త డబ్బులు సంపాదించకపోతే తగినంత, అంటే తన బట్టలకి, తన బంగారానికి, సుఖ సౌఖ్యాలకి, భోగభాగ్యాలకి ధనంగాని సంపాదించలేకపోతే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎన్ని రకాలుగా భర్తలను వదిలేస్తున్నారంటే, అసలు చిన్న చిన్న కారణాలతో భర్తలను వదిలిపెట్టే పరిస్థితులు, ఆ యూరోపియన్ కల్చరు, ఆ ఇతర దేశాల కల్చర్ వచ్చేస్తుంది మన దేశంలో కూడా. అలాంటి సందర్భంలో, పరిస్థితుల్లో ఈవిడ ఎంత జ్ఞానయుక్తంగా మెలుగుతుందో తెలుసా? సంసారానికి, ఆ సంసార సుఖానికి నోచుకోకపోయినా అందరూ గొడ్రాలు పిల్లలు పుట్టలేదు అంటున్నా, పిల్లలు పుట్టని వాళ్ళ గురించి పరిస్థితి ఏంటో తెలుసా? గొడ్రాలు కాదండి, క్షమించండి, పిల్లలు పుట్టని వారి పరిస్థితి ఏంటో తెలుసా? ఎటువంటి శుభకార్యాలకు కూడా పిలవరండి మన దేశంలో. ఎటువంటి శుభకార్యాలకు పిలవరు వాళ్ళని ఏదన్నా శుభకార్యం జరుగుతున్నప్పుడు కనీసం వాళ్ళ ఇంటి వైపు కూడా చూడరు. అలా వెళ్తూ ఇంటిని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు. పైగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎదురొస్తే అపశకునం అంటారు. అపశకునం. ఎన్ని మాటలు, అత్తమామల దగ్గర నుంచి ఎన్ని మాటలు, తోడికోడల దగ్గర నుంచి ఎన్ని మాటలు. ఈ చుట్టుపక్కల ఇంటి వాళ్ళు ఏమంటారు? ఏంటండి మీ కోళ్ళ నీళ్ళు వస్తుందా అంటారు. అప్పుడు ఆ అత్త బాధపడుతూ అందులోనే కోపం వచ్చి ఆ కోపం అంతా తీసుకెళ్ళి కోళ్ళ మీద చూపిస్తారు. ప్రియులరా, అంత బాధ ఉన్నా కూడా ఆ స్త్రీ యొక్క గుణం ఎలాంటిదంటే, నాకు పిల్లలు లేరయ్యా, నాకు పిల్లల్ని ఇవ్వండి, ఈ అవమానాల నుంచి, ఈ సమాజం నుంచి, సమాజ మాటల నుంచి నన్ను తప్పించండి అని అడగలేదండి ఆవిడ. నాకు ఏ కోరిక లేదనేసింది. అప్పుడు ఎలీషా గారు గెహాజీతో చర్చ పెట్టినప్పుడు అప్పుడు ఆయన చెప్తున్న మాట అది, పిల్లలు లేరు అని. అప్పుడు మరలా తెలుసుకున్నాడు, వెంటనే పైకి పిలిపించాడు.
మరలా పైకి పిలిపించాడు ఆవిడ్ని. మీదిటికి ఇదే ఋతువున నీకు పిల్లలు పుడతారు, నీకు కుమారుడు పుడతాడు అని చెప్పాడు. అప్పటిదాకా ఉన్న అవమానం పోయిందా? పిల్లలు పుట్టలేదన్నటువంటి నిందలు పోయాయా? ఆ పరిస్థితులన్నీ దూరం అయిపోయాయా? ఏమిటి దానికి కారణం? ఆవిడ బిడ్డలతోటి దేవుడు ఆశీర్వదించటానికి, సంతానాన్ని ఇవ్వటానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆవిడ చూపించిన దైవజనుల పట్ల శ్రద్ధాభక్తులు, ఆవిడ చూపించిన ఆతిథ్యంలో ప్రేమ, దైవజనుల మీద దయ, నెనరుగల స్త్రీ. ఆ దైవజనుల మీద, ఆ గెహాజీ మీద, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళని స్వీకరించే విషయంలో కానీ, వాళ్ళని ఆహ్వానించే విషయంలో కానీ ఆవిడ చూపించిన ప్రేమ, దయ, ఆతిథ్యపు ఆ గొప్ప లక్షణాలు, ఇవన్నిటినీ దేవుడు పరిశీలించి పిల్లలు లేని ఆ నింద నుంచి ఆశీర్వదించి మరి ఆవిడకి సంతానం కలుగు చేశాడు. ఇంకా మనం కింది వచనాలు చదువుకుంటేనండి, ఆవిడ మృతుల పునరుత్థానం ఉందని కూడా నమ్మినట్టుగా కాబడుతుంది మనకి. ఎందుకంటే పుట్టిన కుమారుడు చనిపోతాడు. పొలోమని పరిగెడుతుంది దైవజనుడి దగ్గరికి, ఎలీషా గారి దగ్గరికి. ఎందుకు? కుమారుణ్ణి ఇచ్చిన ఆయన చనిపోయినా కూడా ఆయన లేపగలడు. దేవుడు అతని పక్షాన ఉన్నాడు గనక దేవుడు నా కుమారుణ్ణి లేపగలడు అని పొలోమని పరిగెడుతుంది. దహన సంస్కారాలు కదండి చనిపోయిన తర్వాత చేస్తారు, కానీ ఈవిడ మాత్రం ఆ చనిపోయిన కుమారుణ్ణి అదే తాను దైవజనుని కోసం కట్టించిన మేడగదిలో అదే మంచం మీద పడుకోబెట్టి ఈవిడ బయలుదేరిపోయింది దైవజనుని దగ్గరికి. అప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, మీరు రావాలండి, నా కుమారుడు చనిపోయినాడండి, నన్ను ఎందుకు భ్రమ పెట్టారు అని మాట్లాడుతుంటే, నేను బ్రతికిస్తాను పదా అన్నాడు. మృతుల పునరుత్థానం ఉందని కూడా నమ్మింది, తన కుమారుణ్ణి పొందుకుంది. విశ్వాసముతోటి మృతి నొందిన వారు తమ వారిని పొందుకున్నారు అని హెబ్రీ పత్రికలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో స్త్రీలు తమ వారిని పొందుకున్నారు విశ్వాసముతోటి చనిపోయినా కూడా అని ఉంటుంది. అందులో ఈ స్త్రీ కూడా ఒకటి. మృతుల పునరుత్థానం ఉందని నమ్మిందండి. మృతుల పునరుత్థానం అంటే ఏంటండి? చచ్చిపోయినా తిరిగి లేస్తాం, చనిపోయినా కూడా తిరిగి లేస్తామన్న ఒక సత్యమైన ఒక ఆలోచన, అది నమ్మింది. యేసు ప్రభులు వారు ఉన్నారు, ఆయన చనిపోయి తిరిగి లేచి కనపడేంత వరకు కూడా ఆయనతో తిరిగిన ఆ శిష్యులు, ఆయనతో పాటు స్వస్థతలు చేసిన ఆ శిష్యులు, ఆయనతో పాటు అద్భుతాలు చేసిన ఆ శిష్యులే నమ్మలేదు. యేసు ప్రభు నేను తిరిగి లేస్తాను, నేను చనిపోతాను తిరిగి లేస్తానని చెప్తే ఆ 3.5 సంవత్సరం వాళ్ళే నమ్మలేదండి. ఎప్పుడైతే చచ్చిపోయి 3వ రోజున తిరిగి లేచాడో అప్పుడు చూసి కానీ వాళ్ళు నమ్మలా. అంతకు మునుపు చావుకు భయపడి పరుగులెత్తేశారు, చంపుతారనే భయంతో. పేతురు అయితే 3 సార్లు అబద్ధం కూడా ఆడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో అప్పుడు అందరూ నమ్మారు. చావును కూడా తెగించేశారు. అంటే ఏం లేదు, వాళ్ళకి అర్థమైపోయింది, మొన్న చనిపోయినాడు యేసుప్రభు, ఈరోజు తిరిగి లేచినాడు, మేము చచ్చిపోతే మేము తిరిగి లేస్తాం. కళ్ళ ముందు ప్రత్యక్షమైంది ఒక ఉదాహరణ. ఇంకెవరు భయపడతారు? మనలో సంవత్సరాలు అవుతున్న సంఘానికి వచ్చి మనలో ఇంకా చనిపోతే తిరిగి లేస్తాము, చనిపోతే ప్రభు మనల్ని వెంటబెట్టుకుని తండ్రి దగ్గర తీసుకెళ్తాడు అన్న ఆలోచన అది గ్రహింపుకు రావడంలా, అది మన హృదయంలో బలపడటం లేదు. చనిపోతే మరొక బ్రతుకు ఉంది అని నమ్మినవాడు ఎలా ఉంటాడంటే అపోస్తుల్లాగా ఉంటాడు, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులులాగా ఉంటాడు. అది సరిగా గ్రహించని వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న సంఘాలలో విశ్వాసుల పరిస్థితి లాగానే ఉంటుంది. సరే, ఆవిడ తన కుమారుణ్ణి పొందుకుంది. ఇక రెండో విషయం ఏమిటంటే, నేను ముగిస్తున్నాను, 8వ అధ్యాయానికి వెళ్ళిపోయేసరికి ఆ దైవజనుడు కొద్ది కాలంలో కరువు రాబోతుంది, మీరు జాగ్రత్త పడండి అని అంటాడు. కరువు రాబోతుంది, మీరు జాగ్రత్త పడండి అని అంటున్నాడు. వెంటనే ఆవిడ ఆ మాట వినేసి ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళిపోతుంది.
ఆ కరువు తప్పించుకుంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువునందు తన యొక్క భక్తులకు ఆతిథ్యం ఇచ్చిన ఆయన నామమును బట్టి మనము కనపరుస్తున్న ప్రేమ దేవుడు మరుచువాడు కాడు గనుక ఆవిడకి పిల్లల్నిచ్చాడు, ఆవిడకి ధనము ఘనతనిచ్చాడు. మంచిది. ఆ తర్వాత ఈ సందర్భాన్ని 8వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే ఆవిడని కరువు కాటకాల నుంచి కూడా తప్పిస్తాడండి. ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఆ భక్తి గల, ఆ యొక్క శ్రద్ధాభక్తులు కలిగిన ఘనురాలైన ఆ స్త్రీకి త్వరలో కరువు రాబోతుంది, మీరు మీ ఇంటిల్లపాది బాధపడిపోతారు, కరువుకి అల్లాడిపోతారు అని ముందే తెలియజేసి ప్రభువు లేదా ఆ ఎలీషా గారు దైవజనుడు ఆవిడని ఆ కరువు బారి నుంచి తప్పించేస్తాడండి. అంటే ప్రభువునందు ఉంటే, ప్రభు పనుల్లో మనం ఉంటే మనకు దేవుడని సమకూరుస్తాడా? అదే కదా తాతగారు చెప్పారు. ఇప్పుడు ఆకాశ పక్షులు వింటున్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను ఈ పాఠం, దేవుడు పోషకుడని నమ్మావా అనే టైటిల్ మీద. పక్షులను దేవుడు పోషిస్తున్నాడు, జంతువులను పోషిస్తున్నాడు. పోషించడమే కాదు, వాటికి కూడా ఒక నమ్మకం ఉంది. జంతువులు దేవుడు మమ్మల్ని పోషిస్తాడు, పక్షులు ఆయనే మమ్మల్ని పోషిస్తున్నాడు, మా పోషకుడు ఆయనేనని వాటికి కూడా నమ్మకం ఉంది. మనకు నమ్మకం ఉండటం లేదు, మనం దేవుణ్ణి సరిగా నమ్మటం లేదు. ఆయన ఏమన్నాడంటే, మీరు సువార్త పనులకు వెళ్ళండి, మీరు నా పనుల్లో ఉండండి. మరి మీరు పని చేస్తున్నారు కదా, నాది పెద్ద కంపెనీ, నేను మీకు జీతం ఇస్తాను. పనివాడు జీతమునకు పాత్రుడు, నేను ఇస్తాను మీకు జీతం. ఒక టాటా కంపెనీ వాడు ఎంత జీతం ఇస్తాడు? ఒక ఎలన్ మస్క్, ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ, బాగా ధనవంతపు ఆ యొక్క కంపెనీ అది, ఆయన ఎంత జీతం ఇస్తాడు? ఈ సర్వభూమిని సృష్టించి సర్వాకాశములను సృష్టించి సమస్తమును కలుగు చేసిన వాడు ఆయన ఎంత జీతం ఇస్తాడు ఆలోచించండి. ఆయన పని చేస్తే ఆయన ఇచ్చే జీతం చాలా గొప్పది. కేవలం అండి తెలియక చాలామంది పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు, చనిపోయిన తర్వాతనే జీతం, దేవుడిచ్చే జీతం చనిపోయిన తర్వాతనే అంటున్నాడు. చనిపోయిన తర్వాత ఇస్తాడు, బ్రతికున్నప్పుడు కూడా ఇస్తాడు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఉంటుంది ఆ మాట. ఇహమందు 100 అంతలు, పరలోకమందు కూడా ఆ 100 అంతల ప్రతిఫలం అని ఉంటుంది. మేబీ మార్కు సువార్తలు అనుకుంటా. అంటే ఈ లోకమందు దేవుడు ఆశీర్వదిస్తాడు. నా నిమిత్తము ఇండ్లనైనను భూములనైనను విడిచినప్పుడు ఇహమందు మీరు ఆశీర్వదింపబడతారు 100 అంతలుగా, తర్వాత పరమందును కూడా మీరు ఆశీర్వదింపబడతారు అనే మాట ఉంటుంది. మనం దేవునితో ఉంటే, ఈవిడ దేవుడితో ఉంది, గొప్పగా సాక్ష్యం పొందింది, హృదయపూర్వకమైన ఆతిథ్యం, హృదయపూర్వకమైన పలకరింపు, హృదయపూర్వకంగా దేవుని కోసం చేయాలి అన్నటువంటి ఒక తత్వం కలిగింది. అందుకని దేవుడు ఈవిడను ఆశీర్వదించాడు. దేవుని పనుల్లో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి పనుల్లో ఉంటే ఆయన ఏ లోటు చెయ్యడండి. చేసినా కూడా అది కొద్ది కాలమే, చేసిన కాలం కూడా మనకు సంతోషంగానే ఉంటుంది, ప్రభు నాతో ఉన్నాడని. అలా మనం సంతోషించాలి. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ ఘనురాలైన ఈ స్త్రీ యొక్క ఘనత ఎలా వచ్చింది అని అంటే, ఇగో ఇన్ని విషయాలలో ఆవిడ చాలా ముందుంది. ఇంత జ్ఞానం నేర్చుకొని సంఘంలోనికి వచ్చిన మనం కూడా వెనకున్నాం. కానీ ఈవిడ క్రొత్త నిబంధన, ఈ సర్వసత్యము లేకపోయిన ఆ రోజుల్లోనే చాలా శ్రద్ధాభక్తులు కలిగింది. గొప్పవాళ్ళు, దైవజనులంటే చాలా ఆతిథ్యం ఇచ్చేటటువంటి గుణం కలిగింది. ఎదుటివారిని గౌరవించి, ఎదుటివారిని మర్యాదపూర్వకంగా మాట్లాడి, ఓ మాట ఉంటుందండి, ఎదుటివారిని తిరస్కరించువాడు పాపము చేసిన వాడు అవుతాడు అని ఉంటుంది సామెతల గ్రంథంలో. తిరస్కరించటం, తిరస్కారం అంటే అగౌరవపరచటం, తృణీకరించటం. గౌరవించకపోయినా కూడా పాపమేనా? పాపమే. గౌరవించకపోయినా పాపమే. మనకు బైబిల్ తెలియదండి, మనకి చాలా విషయాలు ఉన్నాయి. మనం పాపంలో చిక్కుబడిపోతూ ఉన్నాం వాక్యం తెలియక. ఇది పాపం కాదులే, ఇది చేస్తే తప్పు కాదులే అనుకుంటూనే చిక్కుబడిపోతూ ఉన్నాం. దయచేసి అందరూ బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా నేర్చుకోవాలి. స్త్రీ అయినా పురుషుడైనా ఈ
ఈ స్త్రీ, ఈ ఘనురాలైన ఈ స్త్రీలో ఉన్నటువంటి గుణలక్షణాలు కలిగి మనం మన ఆత్మీయ జీవితం సంఘంలో నడిపించుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను. వారి హృదయాల్లో ఈ మాటలను పదిలపరచండి. ఆ మాటల అనుసారంగా మేము జీవించాలి. జీవించి మీరు ఆవిడని ఎలాగైతే ఘనురాలు అని వ్రాయించారో, ఆవిడ యొక్క కీర్తి ప్రతిష్టలు మీరు ఎలాగైతే మీ గ్రంథంలో, శాశ్వతమైన ఈ గ్రంథంలో పొందుపరిచారో నాయనా, మేము అట్టి స్థితికి వెళ్ళినట్టుగా మాకు జ్ఞాన హృదయము కలుగు చేయండి. వివేకము మా హృదయంలోనికి ప్రవేశపెట్టండి. హృదయంలో ఉన్నటువంటి మూర్ఖత, మూఢత్వము సమస్తమును మాలో నుంచి పారద్రోలండి ప్రభువా. మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. సంఘ కార్యక్రమాల్లో విరివిగా ఉండేట్టుగా, సంఘంలో ప్రతి ఆదివారం కూడా చక్కగా హాజరవుతూ సంతోషంగా ఆరాధన తీసుకునేట్టుగా, ఇంటికి వెళ్ళిన తర్వాత వారమంతా, నెలంతా, సంవత్సరాలు మీలో వృద్ధి నొందుతూ ఆత్మీయంగా సంతోషపడుతూ నైనా అంతకంతకు సంఘంలో వర్ధిల్లినట్లుగా మీరు కృప చూపండి. అది వాక్య పరిచర్యలోనైనా, సువార్త పరిచర్య, అదేవిధంగా ఆతిథ్యం ఇచ్చే విషయంలోనైనా, ఏ విషయంలోనైనా తండ్రి మా పిల్లలు వృద్ధి నొందినట్లుగా మీరు మీ కృప చూపండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి కొరతలు, లోటులు లేకుండా నిండైన మెండైన దీవెనలతోటి, ఆశీర్వాదములతోటి తండ్రి ఈ యొక్క సంఘాన్ని నింపండి. విస్తారమైన వాక్య పరిచర్య ఈ యొక్క సంఘం నుంచి జరిగింపబడినట్లుగా మీరు మీ కృప మా ఎడల దయచేసి చూపమని వేడుకుంటూ, కోరుకుంటూ మాకు ఇచ్చిన దైవజనులను మీరు ఆశీర్వదించండి. మమ్మల్ని మరింత ప్రోత్సాహపరుచున్నట్లుగా మీరు కృప చూపండి. పెద్దలుగా ఉన్నారు, మేము వాళ్ళని ఎప్పుడూ గౌరవించినట్లుగా మాకు జ్ఞాన హృదయం కలుగు చేయండి. వారు మమ్మల్ని పిల్లలుగా భావించి చక్కగా తండ్రి మమ్మల్ని నడిపించినట్లుగా జ్ఞానము, తెలివి, వివేకము మరి ఎక్కువగా వారికి అనుగ్రహించమని వేడుకుంటూ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన అంతా నాయన మీ పాదపద్మములకు సమర్పించుకుంటూ క్రీస్తు వారి పేరిట ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం నాయన. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రియులరా, మరి షునేమీరాలు ఘనురాలు అవ్వడానికి కారణమైనటువంటి తనలోని గుణగణాలను, లక్షణాలను మరి చక్కగా తెలియచేసిన తమ్ముడు జాన్ వెస్లీకి మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియులరా, మరి సమయంలో పరిశుద్ధులుగా తీర్చబడిన వారి కొరకు ఏర్పాటు చేయబడిన పవిత్ర కార్యక్రమం క్రీస్తు బల్యాగానికి సాదృశ్యమైన రొట్టె విరుచు కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు రవణయ్య గారు వచ్చి జరిగించవలసిందిగా ప్రేమతో వారిని కోరుచున్నాం. ఆదివారం ఆరాధనకు విచ్చేసినటువంటి నా తోటి సేవకులకి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే మన ముందు ఉంచబడినటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం క్రీస్తు యొక్క బలియాగం. ఇప్పటి వరకు మన యొక్క ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఎన్నో మంచి విషయాలను తెలుసుకున్నాం. అదేవిధంగా తమ్ముడు జాన్ వెస్లీ ద్వారా కూడా కొన్ని మంచి విషయాలను తెలుసుకున్నాం. వాక్యాన్ని చెప్పడం కాదు, వాక్యాన్ని వినటం కాదు, కానీ ఆ ప్రకారంగా ప్రవర్తించేవారే గొప్పవారు. ప్రకటించడం సులువు, వినటం సులువే, ఈ రెండు కూడా సులువే. ఆ ప్రకారము మన బ్రతకటమే చాలా కష్టం. మన బ్రతుకు జీవితం చాలా స్వల్పం. ఎప్పుడు మరణం ఎవరిని ఆహ్వానిస్తుందో తెలియదు. మనం బాప్తిసం పొందిన నాటి నుండి, క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన నాటి నుండి ఎన్నో ప్రసంగాలు విన్నాం,
ఎన్నో ప్రసంగాలు చేశాం, కానీ మన ఆత్మీయ జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలి. ఎవరు బాగు చేయాలి? మనకు రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వైద్యుడు మందులు రాస్తారు, మందులు వాడవలసింది మనమే. వైద్యుడికి రోగం వచ్చినా కూడా వైద్యుడు కూడా మందులు వాడాలి. కాబట్టి మరి వాక్యాన్ని విన్నటువంటి మనము చక్కగా మన ఆత్మీయ జీవితంలో మనం అనుసరించే వారిగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన ముందు ఉంచబడినటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమమే క్రీస్తు యొక్క బలియాగం. దేవుడు అనాది కాలం నుంచి కూడా తన యొక్క బిడ్డలను తనలాగా బ్రతకాలి, దేవుడు పరిశుద్ధుడు కనుక మనుషుడు కూడా పరిశుద్ధుడు కావాలని ఆలోచించి మరి దారి తప్పిన నరులను తన దరికి చేర్చుకోవడానికి ఎన్నో ప్రణాళికలు వేశాడు, ఎన్నో జంతువులను బలి చేశాడు, ఎన్నో పక్షులను బలి చేశాడు. కానీ వాటి రక్తం వల్ల మనిషి యొక్క పాప నివారణ జరగటం లేదని సుమారు 2000 సంవత్సరాల క్రితం మరి తన ప్రియకుమారుని భూమి మీద పంపించి తన యొక్క లక్ష్యం అంటే తన యొక్క మనసు ఏంటో తెలియచేసి, నేనే మార్గం నేనే సత్యం, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాలేదనని తన బ్రతుకు జీవితం ద్వారా ఇలా బ్రతికితే తండ్రి అనే దేవుని దగ్గరికి వెళ్తారు, ఇలా ఉంటే పాప నివారణ జరుగుతుందని తన బలియాగం ద్వారా మనకు పాప నివారణ చేసి ఈరోజు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళటానికి చక్కటి బాటను వేసి వెళ్ళిపోయినటువంటి మహనీయుడు. ఆ మహనీయుడి యొక్క శరీరాన్ని రక్తాన్ని ప్రతి వారం తీసుకుంటున్న మనము మరి దేవుని పనిలో ఉంటూ దేవునిలో నమ్మకంగా ఉంటూ మన యథార్థతే మనల్ని కాపాడుతుంది, మన యొక్క నీతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి దేవునిలో నమ్మకంగా బ్రతకాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో లేఖన భాగాలను చదువుకొని మనం మరి క్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుతాను, వినండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. చూడండి, క్రీస్తు యొక్క శరీరాన్ని సాదృశ్యమైనటువంటి రొట్టె నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో మా యొక్క తోటి సేవకులు మరి అదేవిధంగా మరి ఆత్మీయ సహోదరులు ఆనందాన్ని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చేసిన బలియాగానికి గుర్తుగా ఆయన శరీరానికి సాదృశ్యంగా మా మధ్య ఉంచబడినటువంటి ఈ రొట్టె కొరకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మనిషి పాపాన్ని తీసివేయటానికి ఆయన చేసినటువంటి బలియాగానికి గుర్తుగా ఇవ్వబడినటువంటి ఈ శ్రేష్టమైన ఈ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి మనిషిని రక్షించుటకు ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని నిజంగా తండ్రి దంచబడి గుద్దబడి నలుగుగొట్టబడి స్వరూపం లేకుండా తండ్రి సిలువలో తను చేసిన బలియాగానికి గుర్తుగా మాకు ఇవ్వబడినటువంటి ఈ రొట్టెకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పుచ్చుకున్న మా బ్రతుకులలో తండ్రి ఎల్లప్పుడూ తండ్రి ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని మేము ఎల్లప్పుడూ మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ భయము భక్తి కలిగిన జీవితాన్ని జీవించగలుగుటకు కృప చూపించండి. పౌలు భక్తుడు అన్నట్టుగా తండ్రి ఆయన నిజంగా తండ్రి ఇంపైన సువాసనగా మారిపోయినట్టుగా బలిగాను అర్పణగా మారిపోయినటువంటి నీ కుమారుడైన క్రీస్తు యొక్క శరీరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బ్రతుకుల్లో కూడా తండ్రి అలాంటి ఇంపైన సువాసన కలిగి మా బ్రతుకులను తండ్రి నీ ఎదుట ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
చక్కగా ప్రార్థన చేసినటువంటి మన ఆత్మీయ సహోదరులు తోటి సేవకులైనటువంటి ఆనంద్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి గంగాధర సారు వారి సత్యమాని భారతి గారు వచ్చి క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను పంచవలసిందిగా కోరుచున్నాను. కేవలం బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే తీసుకోవాలండి. రొట్టె మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తీసుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకోనండి. మీరు ఏదైనా మరి ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గర కాకపోయినా దేవుని ఎడల అపరాధిగా ఎంచబడినప్పుడు క్షమించమని అడిగి పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చమని మీరు ఒప్పుకొని ప్రార్థన చేసుకొని కృతజ్ఞతలు చెల్లించి మరి దేవుని యొక్క కుమారుని యొక్క శరీరాన్ని తీసుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ అందింది కదండి. ఇంకెవరికైనా రొట్టె అందకపోతే చెప్పండి, మీ దగ్గర తీసుకురాబడుతుంది. సరే, మిగిలిన లేఖన భాగం చదువుకొని క్రీస్తు యొక్క రక్తాన్ని కూడా మనం తీసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆయన పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. చాలండి. క్రీస్తు రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారస నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి నాతోటి సేవకులు మరి ఆత్మీయ సహోదరులు రఘు వచ్చి ప్రార్థన చేస్తారు. హలో, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారందని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని బ్రతికించడానికి 2025 సంవత్సరాల క్రితం మీ ప్రియమైన కుమారుడు మన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించి మా కొరకు ఆయన బలిగా అర్పించారందని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి, దూరస్తులుగా ఉన్న మమ్మల్ని మీ కుమారుని ప్రాణత్యాగము ద్వారా, మీ కుమారుని రక్తం ద్వారా మా పాపాలన్నింటినీ కడిగి తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసి సార్వత్రిక సంఘంలోకి సంఘ సభ్యులుగా చేర్చారు. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి, మీ కుమారుని రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసాన్ని తీసుకుంటున్న మేము, మీ కుమారుడు ఏ విధంగా అయితే మా కోసం తండ్రి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి తండ్రి మా కోసం ఆయన రక్తాన్ని కార్చాడు, యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం మేము మా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్న విషయాన్ని గుర్తెరిగి మేము ఎల్లప్పుడూ మీ పనిలో ఉండులాగా నా కృపను సహాయాన్ని అనుగ్రహించమని బ్రతిలాడుకుంటూ తండ్రి
మేము చేసిన తప్పులు పాపాల అపరాధాలని మీ చిత్తమైతేనే దయతో క్షమించమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి తోటి సేవకులు ఆత్మీయ సహోదరులు రఘు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పిలువబడిన వారు వచ్చి మరి క్రీస్తుకి రక్తాన్ని సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసాన్ని పంచాలని ప్రేమపూర్వకం తెలియజేస్తున్నాను. ద్రాక్షారసం మీ వద్దకు వచ్చినప్పుడు దేవుని కృతజ్ఞతలు చెల్లించి మరి మీ యొక్క ఆత్మీయ జీవితంలో మరి ఎక్కడ కోల్పోతున్నారో వాటిని మరలా దేవుణ్ణి బలపరచమని వేడుకుంటూ మరి తీసుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా అయోగ్యంగా తీసుకోవద్దండి. బాప్తిసం తీసుకునే వారు తీసుకోబాకండి. అందరికి అందింది కదండి ద్రాక్షారసం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి మీరు ఎంతగానో ప్రేమించి మరొక ఆదివారం తండ్రి సంఘాన్ని మరి నీ యొక్క దైవజనుడు తండ్రి మాటలు కళ్ళారా చెవులారా వినే భాగ్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి మా యొక్క భక్తి జీవితంలో తండ్రి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆత్మీయ జీవితంలో తండ్రి ఒడిదుడుకుల మధ్య కొనసాగిస్తున్న మేము తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి వీలవుతుంది తండ్రి. ఇదిగో తండ్రి బయట ఉన్నటువంటి శరీర సంబంధమైన రోగాన్ని నయం చేసుకోవడానికి ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో మందులు ఉన్నాయి. కానీ మా ఆత్మకు పట్టిన రోగాన్ని బాగు చేసుకోవడానికి తండ్రి నీ యొక్క వాక్యం మాత్రమే శుద్ధి చేస్తుంది నాయన. కాబట్టి తండ్రి వాక్యం విన్నా మరి ఆత్మీయులుగా మారి నాటి నుండి నేటి వరకు కూడా తండ్రి మమ్మల్ని ఎన్నో ఇబ్బందుల మధ్య, ఇరుకుల మధ్య, కన్నీళ్ళ మధ్య తండ్రి మమ్మల్ని తప్పించి నేటి వరకు మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. విన్న వాక్యం తండ్రి మా యొక్క హృదయాల్లో కార్యకారి జరిగించండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మా ఏడల అపరాధం ఉంటే మన్నించండి తండ్రి. దయగలిగిన దేవా తరలి వంచిన ప్రతి బిడ్డ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుని శరీరాన్ని, నీ కుమారుని రక్తాన్ని తీసుకున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీకు అందరు సమానమే, విశ్వాసులైనా బోధకులైనా ఎవరైనా కూడా తండ్రి నీకు సమానమే తండ్రి. తప్పు చేస్తే ఎవరిని విడిచిపెట్టరు తండ్రి. పాపం చేసిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మేము శిక్షకు పాత్రలం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ యొక్క వాక్యానికి భయపడి, నీ యొక్క వాక్యానికి లోబడి మా జీవితాలను మరి నీకు అర్పణగా అర్పించుటకు తండ్రి మాకు మంచి మనసును ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయగలిగిన దేవా ఇదిగో తండ్రి ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సంఘం పరిస్థితులన్నీ మీరు ఎరుగుదురు తండ్రి. అయా సంఘాన్ని సమైక్యపరచండి, సమాధానపరచండి. అయా ఇదిగో తండ్రి సంఘంలో ఉన్నటువంటి అవసరతలను తీర్చండి తండ్రి. అయా ఇదిగో తండ్రి సేవకులకు ఉన్న మేము తండ్రి అయా మా యొక్క ప్రవర్తన తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అయా తీర్పు కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు అని చెప్పినారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి వాక్యాన్ని భయపడి, వాక్యాన్ని మా యొక్క హృదయంలో ఉంచుకొని తండ్రి మీ యొక్క పని చేయటాన్ని తండ్రి మమ్మల్ని తండ్రి సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయగలిగిన దేవా నీకు వందనాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి నీ కుమారుని శరీరాన్ని, నీ యొక్క కుమారుని రక్తాన్ని పంచిన దంపతులిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. వారి యొక్క భక్తి జీవితంలో అభివృద్ధిపరచండి, వారి బిడ్డలను దీవించండి, కుటుంబాన్ని చల్లగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో తండ్రి మా ఆత్మీయ సహోదరుడు ఎలీషాను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తనకు ఉన్నటువంటి తండ్రి మరి కాలు మరి ఫ్రాక్చర్ అయింది తండ్రి. దాని నుండి తండ్రి త్వరగా కోలుకొని మా మధ్యలో తండ్రి నీ కుమారుడు తండ్రి మరి నీకు సేవలు ఉండులాగని తండ్రి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తన కుటుంబాన్ని తండ్రి ఆదరణ దయచేయండి తండ్రి. ఎంతోమంది తండ్రి మరి యథార్థమైనటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోండి.
అదిగో తండ్రి, అన్నానికి లేక మరి నీటికి లేక వస్తువులు లేక అయినప్పటికీ కూడా ఎంతమంది యథార్థంగా తన యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ఆత్మీయ తండ్రి జయశాల గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారునికి మంచి ఆయును ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎదుగో తండ్రి, ఇంకా నాయన ఎంతమంది బిడ్డల తండ్రి సేవకులు విడిచి వెళ్ళిన కుటుంబాలు ఉన్నాయో వారందరినీ కూడా మీ యొక్క ఆదరణతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ముందున్న సమయం అంతట్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. మరి నీ కుమారుని రక్తం, నీ కుమారుని శరీరాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి నీ పనిలో ఉండలాగిన వారిని ఆశీర్వదించమని, వారి యొక్క విశ్వాసం వృద్ధిపరచమని, సమస్త విషయాలు తన్ని కృపాస్థలకు అప్పజెప్పుకుంటూ అయా మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధులుగా తీర్చబడిన వారి కొరకు ఏర్పాటు చేయబడిన పవిత్ర కార్యక్రమం క్రీస్తు బలియాగానికి సాదృశ్యమైన రొట్టె విరుచు కార్యక్రమాన్ని జరిగించిన మరి గౌరవనీయులు పెద్దలు రవణయ్య గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియులారా, దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే మరి ఒక పాట పాడుతూ దేవుని పని కొరకు కానుకలను సమర్పించుకుందాం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా? దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా? అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా? అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా? నీ సుఖమే ముఖ్యమా, తన త్యాగమే వ్యర్థమా? నీ బ్రతుకే నీ ఇష్టమా, నీ బ్రతుకే నీ ఇష్టమా? దేవునికే సంతాపమా? దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా? హానోకు భూమిపై దేవునితో నడచెను, దేవునికే ఇష్టుడై దేవుడతని తీసుకెళ్ళెను. నువ్వు దేవునికి ఇష్టుడవైతే నిన్ను కూడా తీసుకెళ్ళును. తన దూతలనే పంపి లాజరు వలె తీసుకెళ్ళును. దేవునిలో కష్టపడి రక్షించుటకిష్టపడి దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసే వారతనికి కావాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం? దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా? దయచేసి అందరు కూర్చోండి. మరి కానుకలు ఇచ్చిన వారి నిమిత్తం సహోదరి సంఘ సభ్యురాలు అనురాధక్క గారు ప్రార్థన చేస్తారు. ఆదివారం ఆరాధనకు చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామని కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి, గడిచిన కాలం నాయన ఇంతవరకునైనా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచి తండ్రి, ఈ ఆదివారం దినాన తండ్రి నీ మాటలు వినే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి, మా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి. తండ్రి, నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఆయన నోటి నుండి దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, మా సంఘం అందరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి, సంఘంలోనైనా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, నీ పిల్లలు తండ్రి నీ పని నిమిత్తం నాయన తండ్రి తమ గుప్పెలు ఇప్పి ఉన్నారు తండ్రి. నా తండ్రి, గుప్పెలు ఇప్పిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి నూరంతలుగా దయచేయమని తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని తండ్రి. అలాగే రాలేక బిడ్డని తండ్రి మరొక తరుణంలో తండ్రి మరి నీ మధ్యకి నాయన వారిని తీసుకురమ్మని తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మరోసారి జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రార్థించినటువంటి సహోదరి సంఘ సభ్యురాలు అనురాధక్క గారికి మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ప్రియులారా, సంఘ ప్రకటనలు. మరి మన సంఘ సభ్యులు సహోదరుడు ఎలీషన్నయ్య గారి ఆరోగ్యం కొరకు మరి మీ అనుదిన వ్యక్తిగత ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాం. అలానే ప్రియులారా, మరి పడమటి గంగవరం, మరి కుర్చేడు మండలం పడమటి గంగవరంలో 10, 11 అనగా బుధ గురువారాలలో మరి సంతోష్ అన్నయ్య గారి సభలు జరగనున్నాయి. మార్చారా? ఓకే అండి. పాంప్లెట్ పడమటి గంగవరం అనే సార్. ఓకే అండి. ముష్ట గంగవరం అంటారు కదా, సరే ఓకే. మరి అది తర్వాత మీకు పోస్టరు లేదా పాంప్లెట్ గ్రూప్లో షేర్ చేస్తాం. మరి ఆ సభల కొరకు ప్రార్థించండి మరియు పాల్గొనండి. అలానే 13వ తారీఖు, ఈ నెల 13వ తారీఖు మరి చినగంజం నందు మరి ఉపేంద్ర అన్నయ్య గారి సభ జరుగుతుంది. మరి శ్రీనన్నయ్య గారి పిల్లరా మరి వారి ఆహ్వానం మనకు తెలిపారు. వారి ఆహ్వానం మేరకు మరి వెళ్ళదలిచిన వారంతా కూడా ఈ సభకు వెళ్ళి హాజరై దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాం. అలానే మరి ఈ సభల నిమిత్తమై ప్రార్థన చేయండి. దేవుడు మంచి వాతావరణాన్ని అనుకూలపరచి మరి 2 సభలు కూడా విజయవంతంగా జరగాలి అని మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ 2 సభల నిమిత్తమై జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాం. పిల్లలు అలానే మరి సెమినార్లో ఫ్రీ ఫుడ్ కొరకు వాగ్దానం చేశారు. మరి సుమారుగా మన సిబిటి దర్శి నుంచి 69,000 రూపాయలు మరి వాగ్దానం వచ్చింది. అందులో కొంతమంది తమ వాగ్దానాలు చెల్లించారండి. మరి వి మోహన్ 5,000 రూపాయలు, జేబీఆర్సి పసుపుగల్లు, అలానే జి గంగాధర్ గారు మరి మన సంఘ సభ్యులు మరి 5,000 రూపాయలు చెల్లించారు తమ వాగ్దానాన్ని. అలానే కోటి గారు 2,000 రూపాయలు, జేబీఆర్సి పసుపుగల్లు, అలానే శివలీలక్క గారు 1,000 రూపాయలు, అలానే పిచ్చి అన్నయ్య గారు 5,000 రూపాయలు, మొత్తంగా 18,000 రూపాయలు మరి వారి వాగ్దానాన్ని చెల్లించారు. పిల్లలు అలానే భూతల క్రిందులు మాసపత్రిక మరి కొంతమంది ఆర్డర్ ఇచ్చున్నారు, కానీ ఇంతవరకు దానికి సంబంధించిన చందా అయితే మాకు అందించలేదు. ఇప్పటికే మేము సగం చందా పంపించున్నాం. మరి దయచేసి మిగిలిన వారు ఇంకా ఎవరైతే భూతల క్రిందులు మాసపత్రిక నిమిత్తం తమ చందాను చెల్లించలేదో వారు త్వరపడి మరి తమ చందాను నాకు అందించినట్లయితే నేను తిరిగి వారికి పంపిస్తాను. పిల్లరా, మరి తిరిగి సమయాన్ని మన ప్రిన్సిపల్ గారికి అప్పగిస్తున్నాం. ఓకేనా? ఇంతవరకు చక్కగా కార్యక్రమాలు జరిగినందుకు అలాగే చేరి వచ్చినప్పుడు మీ అందరికీ క్రీస్తునామమున తెలియపరుచుకుంటున్నాం. ప్రియులారా, మరి ఎంత నిజంగా చెప్పాలంటే తగ్గించుకున్న సమయాన్ని 1 గంట లోపు ముగించాలన్నది మన ఆలోచన అయినా కూడా మరి విస్తరించి మాట్లాడితే ఇంకా టైం ఎక్కువ అవుతుంది కనుక ఏమైనా విన్న వాక్యం నిజంగా చెప్పబడుతున్న దైవ సేవకుల ద్వారా. కాబట్టి శరీర సంబంధమైన రోగానికైతే మందులు ఉన్నాయేమో, కానీ ఆత్మ సంబంధమైన రోగాలకు మాత్రం వాక్యమే దిక్కు. కాబట్టి చెప్పబడిన వాక్యం నిజంగా మరి సునేమిరాలు ఒక గనురాలుగా ఎంచబడిందంటే నిజంగా మా దైవ సేవకురాలు కాదు, అంతగా మరి విస్తరించి నిజంగా ఒక పనివారిగా మారకపోయినా గుర్తించింది. నిజంగా చెప్పాలంటే దైవజనుడు ఇతని యథార్థవంతుడనో ఏమో అతని మనసును ఆ తర్వాత ప్రేమించే విధానంలో, కానీ నిజంగా కొన్ని మాటలైనా చక్కగా మరి తమ్ముడు మరి ఇంకా పని చక్కగా నేర్చుకోవడానికి ఉపేంద్ర అనే కాడికి పోతుంది నా బయలుదేరాడు. ఎందుకో సెల్లు ఇంటికాడ పెట్టి మర్చిపోయో ఏమో తెలియదు, కానీ వెనక్కి వచ్చిన తర్వాత మరి ఏదన్నా మళ్ళీ ఏడు విషయం ఏంటంటే అన్నయ్య నాకు సెల్లు రీఛార్జ్ మర్చిపోయినాను, కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చాను, కాబట్టి రేపు ఆదివారం హాజరైన తర్వాత పోతానన్నప్పుడు మరి తిరిగి నాన్న కొంతకాలం మా మధ్యలోకి రావటం తక్కువ కదా, కాబట్టి నాన్న రేపు అవకాశం మరి నీకు ఆసక్తి ఉంటే చెప్పగలవా అంటే నన్నే మీ ఇష్టం అన్నాడు. కాబట్టి ఏమైనా కానీ చక్కగా యవ్వనప్రాయంలో నిజంగా తండ్రి అయిన డాడీ గారి దగ్గర నేర్చుకున్నవారు. కాబట్టి తక్కువ కాలం నేర్చుకున్నా కానీ ఎంతో భయంతోనూ భక్తితోనూ వాళ్ళు మంచి విషయాలు చెప్పడానికి వారికి ఉన్న ఆసక్తిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ నేను కోరుకున్నది ఒకటే నాన్న, సంఘం ఆధ్వర్యంలో, ఎందుకంటే ఒక గురువారమే మనం ఇక్కడ ఆదివారమే చేరుకోవటం అనేది ఒక్కరోజు
ఏదైనా నేను రాసింది ఇక గురువారం అన్నవా క్లాసు అంతంత మాత్రమే. నిన్న నేను గురువారం అంటే ప్రసన్నయ్య గారి బర్త్డే కార్యక్రమం కాబట్టి ప్రిన్సిపల్ మీటింగ్కి వెళ్ళిన కాబట్టి క్లాసులకు మరి నిజంగా చెప్పండి ప్రార్థనలు బాగానే ఉంటాయి, కానీ ఆచరణకు వచ్చరికి మాత్రం సాధ్యానికి చాలా కష్టం. మరి ఇలా ఏదో మన వరకు మనమే ఒక 2 కార్యక్రమాలు చేసుకొని కాలమంతా ఎలా తీయటం అనేది నిజంగా దేవునికి లెక్క చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందన్నది మనకు తెలియాలి. కాబట్టి ఇంకా అనేక మందికి ఇదే వాక్యం వెళ్ళాలన్న ఆలోచనతో జయశాలి బైబిల్ ఎడ్యుకేషన్ సెంటర్గా దర్శి కళాశాల అండర్లోనే ఒకటి సెంటర్లో ఓపెన్ చేస్తున్నాం. అది ఇంచుమించుగా డాడీ యూనివర్సిటీ పరమైన బుక్స్ అన్ని దాంట్లో ఉంటాయి. అలాగే ఎవ్రీడే బైబిల్ బడి అని గత ఒకసారి చెప్పి ఉన్న అనేక కార్యక్రమాలకు అది నిలయంగా మారటానికి ఇంకా సంఘం అభివృద్ధి కావటానికి ఇలా నిర్ణయం తీసుకోవడానికి ఆశపడుతున్నాం. అలాగే సంఘంలో మాస్టర్ చేసిన వారు దయచేసి ఈ 2 గురువారాల మధ్యలోనే ఇక్కడే మనం అనుభవం పొందాలనేది కాదు, కానీ నిజంగా మాస్టర్ చేసామంటే మనం నేర్చుకున్న కష్టానికి ఫలితం పొందాలి అంటే పని కల్పించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్టర్ చేసిన వారు నుంచి మించుకో ఇటువంటి సెంటర్స్ మన కుటుంబంలోనే మన చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూర్చోబెట్టుకొని అలా చెప్పించుకుని అలా పని చేసుకునే విధంగానే ఉండగలగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగని వారే కాదు, ఇంచుమించుగా సంఘంలో చేరిన ప్రతి ఒక్కరూ అలాంటి పని పెట్టుకోవటం వలన నిజంగా అది సంఘ అభివృద్ధి కానీ మన హృదయంలో ఉన్న మంచి సత్తు హృదయాలుగా మారగలిగిన భాగ్యం నిజంగా వచ్చి నేర్చుకునేవారు కాదండి, చెప్పేవాడికి ఇంకా నేర్చుకునే అవకాశం దక్కుతుంటుంది అట్లా. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ ఇది నిజంగా చెప్పాలంటే సెంటర్ స్టార్టింగ్ అంటే 1వ నంబర్ అని పెడుతున్నాను. అది ఇంచుమించుగా ఈ నెలలో ఇవాళ కనిగిరి జానప్రసాద్ వస్తున్నాడు, కానీ మన సమయం లేదు కాబట్టి నెలలో దాన్ని ఓపెన్ చేస్తాం. ఆ ప్రాంతంలో నిజంగా అది ఎప్పుడైతే అవుట్ అయిందో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే వాళ్ళు బయట వాళ్ళు అడుగుతున్నారండి నిజం చెప్పాలంటే. కాబట్టి ఇలా అనేక మందికి వాక్యం వెళ్ళాలి అన్నది మన ప్రధానమైన కోరికైనప్పుడు ఇలా ప్రతి ఒక్కరూ నిజంగా చెప్పాలంటే ఆల్రెడీ కళాశాల తరపున రీచెస్ సెంటర్స్ ఏర్పడాలి. కనీసం ముందు ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పడితే అది వృద్ధి చెందే కొంది జేబీఆర్సీగా అంటే జయశైలి బైబిల్ సెంటర్గా పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొదటిగా మాస్టర్ చేసిన వాళ్ళు దీన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి ఇష్టపడగలని కోరుకుంటూ ఎప్పటికీ తమ్ముడు మహేష్ ఒక సంఘమే నిజంగా ఆహ్వానించి తనను పనివానిగా మార్చుకోవటం. ఆల్రెడీ తమ్ముడు జాన్ వెస్లీ ఆల్రెడీ ఎక్కడన్నది రోడ్డు మీద లేట్ అయినా మర్రిచెట్లపాలెంలో ఒక సెంటర్ ఏమైనా పని కల్పించుకోవడానికి ఇలా తప్పన పడే మనసు వాళ్ళలో ఉండటమనేది చూసాం. అలాగే మన సంఘంలో ఉన్న మాస్టర్ చేసిన వారు పని చేసుకునే విధంగా అలాగే సంఘ అభివృద్ధి విషయంలో మీరంతా సహకరించాలని కోరుకుంటూ మరి ఇంకా ఏదైనా సంఘంలో బాగలేని వారి విషయం ఉంటే సంఘం దృష్టికి తీసుకురండి. మరి అలాగే వాగ్దానం చేసిన కార్యక్రమాల విషయాలలో మరి ఇంచుమించుకు త్వరపడి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. కాబట్టి గురువారం బైబిల్ తరగతి విషయంలోనూ అలాగే ఆదివారం ఇంచుమించుగా సంవత్సరాలుగా అలా వాళ్ళే వస్తున్నామంటే పని చేయటంలో అరుదుగా ఉందనేది అర్థమైపోతుంది. కాబట్టి ముందు మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకొని చక్కగా క్రీస్తులో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అలాగే నాన్న మరి ఛానల్స్ ఆల్రెడీ పసుపు గళ్ళది రన్నింగ్లో ఉంది. అలాగే దర్శి ఛానల్ మా సంఘ ఛానల్ కూడా మరి ఒకటి ఓపెన్గా ఉంది. కాబట్టి మీరంతా మీ సెల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడు మహేష్ ఇంకా పనివారుగా చక్కగా మారి ఏమైనా కానీ అనేక మందిని క్రీస్తులోకి తీసుకురాగలం పని చేయగలిగితే అంతకంటే మనకు కావాల్సింది మరొకటి ఏముంటుందో చెప్పండి. అలా మీరు గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన నాయన నీ పాదాలకు స్తోత్రం. ఇదిగోనా తండ్రి, సంఘముగా చేరిన మేము నాయనా మీ వాక్యం పట్ల, మీ మనసు పట్ల, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పడిన ప్రయాస పట్ల, అలాగే నా తండ్రి మీ కనుసన్నల్లో నా తండ్రి మీ వాక్యాన్ని విస్తరింపజేసే పని భారాన్ని తండ్రి ఇదిగో మా మధ్య ఉండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని పట్ల నాయనా మేము చేయుచున్న మాకు అప్పగింపబడిన పని ఏం చేయుచున్నామో తండ్రి, అలాగే తండ్రి నాయన మరి మా హృదయాలు మేము పరిశీలించుకుంటూ నాయనా విన్న వాక్యాన్ని విడువక దుష్టుడిగా చోటివ్వక
అలా చెప్పబడిన వాక్య ప్రకారంగా చక్కగా మేము తిరిగి నీ సన్నిధికి రాగలిగి నాయనా మీ ముంగిట నా తండ్రి బలా నమ్మకమైన దాసులం అనే మాట మేము పొందాలి అంటే అయ్యా మేము పని చేయాలి. కాబట్టి ఇదిగో నా తండ్రి సంఘం విస్తరించాలి, మీ ముంగిట బలా నమ్మకమైన పిల్లలను పెంచుకునే పని అందరికీ నా తండ్రి రావాలన్నది. అందుకే నా తండ్రి మీకు ప్రియకుమారుని యొక్క కష్ట బలియాగంలో నా తండ్రి మీ మాట ప్రకారంగా నైనా పడిన ప్రాణత్యాగంలో మేమంతా పాలుపంపులు పంచుకుంటున్నామన్న మాట పాత్రలు చేయవేసి ఉండగా ఇదిగో నా తండ్రి ఈ మాటలన్నీ నా తండ్రి మా హృదయం ఉంచుకొని అలా క్రీస్తు పడిన పాటలలో కొన్నైనా మేము చేయగలిగే విధంగా మాకు అయా తలదించిన సంఘం అంతటికి జ్ఞాపకం చూసుకోండి. అలా పని చేస్తూ చక్కగా నా తండ్రి అనేక మందిని కొత్త వారిని కూడా తీసుకురాగలిగి అయా సంఘ విస్తరణ చేసుకోగలిగి అలాగే నా తండ్రి మిగతా ప్రాంతాలకు మేము మాటలు వెళ్ళగలుగునంతగా నా తండ్రి మీరు కృప చూపించమని కోరుకుంటూ అలాగే సోదరుడు తమ్ముడు ఎలిషా నైనా గాయమై ఇంటికాడ ఉండి నానా రాలేని స్థితిలో ఉండగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అలాగే రెబ్కా విషయంలోనూ అలాగే షారోని చంటిబిడ్డ విషయంలోనూ ఇంకా సంఘం అంతటి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. నైనా ఏమైనా ఆరోగ్యం బాగలేని వాతావరణం దిగున తండ్రి జ్వరాల సీజన్ చాలా ముమ్మరంగా ఉంది, అయినా సంఘస్థుల విషయంలో రాగలిగి ఆరోగ్యంగా ఈ పూట మమ్మల్ని నిజంగా మంచిగా ఉంచినందుకే మీకు స్తుతులు చెల్లించుకుంటూ అలాగే ఆర్థికపరమైన కష్టాల్లోనూ ఇంకా అనేకమైన విషయాల్లో మీరు తోడుగా ఉండమని అయా సంఘంలో చెప్పబడిన ప్రతి మాటకు మీ నుండి అయా మీ ద్వారా చక్కగా సహాయం పొందగలిగే కార్యక్రమాలు నెరవేర్చుకునే భిక్ష మా మధ్య ఉంచమని కోరుకుంటూ తలదించిన ప్రతి ఒక్కరికి పరసంబంధమైన దేవులను అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తుల వారి నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.